క్షణిక సుఖం కోసం మనం తీసుకునే చిన్న నిర్ణయం మన తలరాతనే మార్చేస్తే, ఒక్కరోజు విశ్రాంతి కావాలనుకున్న ఆ ఎద్దు కోరిక దాని ప్రాణానికే ఎసరు పెట్టింది. బద్ధకం మనిషిని వెనక్కి లాగితే, బాధ్యత లేనితనం మనిషిని నాశనం చేస్తుంది. అసలు ఆ రోజు ఆ రైతు ఇంట్లో ఏం జరిగింది? రావ్ అనే రైతు, అతని దగ్గర ఒక ఎద్దు, ఒక గాడిద ఉండేవి. రెండు ఒకే గాలి పీల్చేవి, ఒకే నీళ్లు తాగేవి. కాని వాటి బతుకులు మాత్రం వేరే. ఎద్దుది రెక్కలు ముక్కలు చేసుకునే కష్టం. ఎండనక వాననక పొలాన్ని దున్నేది. ఒళ్ళంతా చెమట, కాళ్ల నిండా బురద. కాని గాడిద కేవలం చిన్న చిన్న బరువులు మోసేది. పని అవ్వగానే చెట్టు నీడలో హాయిగా గడ్డి నమిలేది. ప్రతి సాయంత్రం ఎద్దు అలసిపోయి నొప్పులతో షెడ్లోకి వస్తే, గాడిద మాత్రం హాయిగా విశ్రాంతి తీసుకుంటూ కనిపించేది. ఎద్దు మనసులో అసూయ అనే విషపు విత్తనం పడింది. నాకెందుకు ఈ నరకం, దానికెందుకు ఆ స్వర్గం? ఒకరోజు ఎద్దు తన బాధను కక్కేసింది. సోదరా, నా బతుకు చూడు, చాకిరీ తప్ప చావలేదో, నీకేమో అంతా సుఖమే. అప్పుడు గాడిద జాలిగా చూస్తూ ఒక సలహా ఇచ్చింది. కాని ఆ సలహాయే ఎద్దు పాలిట మరణం శాసనం రాసింది. ఆ క్షణంలో ఎవరికీ తెలియదు. నీకు విశ్రాంతి కావాలంటే ఒకటే మార్గం. రేపు జబ్బు వచ్చేసినట్టు నటించు, అప్పుడు రైతు నిన్ను పనికి తీసుకెళ్ళడు. ఎద్దుకు కళ్ళు మెరిశాయి. మరుసటి రోజు ఉదయం ఎద్దు లేవలేనప్పుడు రైతు చూసి ఏమైంది అని అనుకున్నాడు. కాని ఎద్దు అక్కడ నటిస్తోందని అతనికి తెలియదు. ఎద్దు లేవలేనట్టుగా నటించింది, మూలికింది. రైతు రావ్ పాపం జాలిపడి, సరే ఈ రోజు నువ్వు విశ్రాంతి తీసుకో అని గాడిదను పనికి తీసుకెళ్ళాడు. ఎద్దుకు స్వర్గం దొరికినంత పనైంది. రోజంతా పడుకుంది, హాయిగా తినింది. ఆ సుఖం దానికి వ్యసనంగా మారింది. రెండవ రోజు కూడా అదే నాటకం. రైతు మళ్ళీ జాలిపడ్డాడు. కాని ఈసారి రైతు కళ్ళలో జాలి కంటే ఏదో తెలియని సందేహం, లెక్కలు వేసుకునే తత్వం కనిపించింది. ఆ రాత్రి గాడిద ఎద్దును హెచ్చరించింది. మిత్రమా, నాటకం ఆపు, ఇక చాలు. రేపు పనికి రాకపోతే ప్రమాదం ముంచుకొస్తుంది. కాని ఎద్దు వినలేదు. సోమరితనం అని మత్తులో నేను జీవితాంతం కష్టపడ్డాను, ఇంకొన్ని రోజులు సుఖపడితే తప్పేముంది అని గర్వంగా చెప్పింది. గాడిద మౌనంగా ఉండిపోయింది. విధి తన పని మొదలు పెట్టిందని దానికి అర్థమయ్యింది. మూడవ రోజు ఎద్దు మళ్ళీ పడుకుంది. రైతు రావ్ దగ్గరకు వచ్చాడు. ఈసారి అతని చేతిలో మందులు లేవు, కోపం లేదు, కేవలం ఒక వ్యాపార ఆలోచన ఉంది. పనికిరాని ఎద్దును మేపి ప్రయోజనం లేదు అనుకున్నాడు. ఎద్దును షెడ్ నుంచి బయటకు లాక్కొచ్చాడు. ఎద్దు సంతోషించింది. ఈరోజు కూడా సెలవే, బహుశా పచ్చిక బయళ్లకు తీసుకెళ్తున్నాడేమో అనుకుంది. కానీ రైతు ఆ తాడును ఒక కొత్త వ్యక్తి చేతిలో పెట్టాడు. ఆ వ్యక్తి నుంచి రక్తం వాసన వస్తోంది. అతని కళ్ళల్లో కత్తులు పదును కనిపిస్తోంది. ఎద్దు గుండె ఆగిపోయినంత పనయింది. వాడు కసాయివాడు. అప్పుడు అర్థమైంది,
ఎందుకు తాను తప్పించుకోకుండా ఉండిపోవాల్సి వచ్చిందో. పని నుంచి కాదు, తన బాధ్యత నుంచి, తన విలువ నుంచి. అరవాలనిపించినా అరవలేని పరిస్థితి, ఏడవాలనిపించినా ఏడలేని పరిస్థితి. కానీ లాభం లేదు. కష్టపడేంత వరకే నీకు విలువ. అది వదిలేస్తే నువ్వు కేవలం ఒక మాంసపు ముద్దవి మాత్రమే. ద మోరల్, డీప్ ఇంపాక్ట్ఫుల్. పని భారం అనిపిస్తే గుర్తుపెట్టుకోండి, ఆ పనే మనకు గౌరవం, ఆ పనే మనకు రక్షణ. బాధ్యతను తప్పించుకోవడం అంటే మన భవిష్యత్తును మనమే చంపుకోవడం. షార్ట్ కట్స్ ఎప్పుడూ ప్రమాదకరమే. కష్టంలో అలసట ఉంటుంది, కానీ అందులోనే మన అస్తిత్వం ఉంటుంది. మీ జీవితంలో కూడా ఎప్పుడైనా పని తప్పించుకోవాలని అనిపించిందా? అలాంటప్పుడు మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారు? కమెంట్ చేయండి. ఈ కథలోని నీతి మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి మీ బద్ధకస్తులైన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి జీవిత సత్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.